నమస్కారం. వెల్కమ్ టు ఎంఎన్టీ సారీస్ ఫ్రమ్ లతా కలెక్షన్స్. నేను మీ లత అండి. టపాటియా కాటన్ కోటా సారీస్. ఈ పేరు మాక్సిమం కొంచెం మంది ఇన్నుంటారు. ఈ మధ్య కొంచెం బాగా వినిపిస్తున్న పేరు. సో నేను వచ్చేసి దీన్ని తీసుకొని వచ్చి పెట్టుకొని కూడా ఈ 100, 120 వీటి మీద బిజీగా ఉండి కొంచెం టైం పట్టింది నాకు చేయడానికి. ఎలాగైనా సరే ఫస్ట్ టైం మనం పెడుతున్నాం. శారీ మాత్రం చాలా వెయిట్లెస్ ఉందండి, చాలా బాగుంది నిజంగా. ఎట్లా ఉందంటే కట్టుకుంటే కూడా అసలు మీరు బ్లౌజ్ కానీ తీసేసి కానీ శారీ వెయిట్ చూసారంటే అంత వెయిట్లెస్ ఉంటుంది. మనకి బ్లౌజ్ మీదే ఇంత ఇంత వెయిట్లెస్ అంటే తీసేస్తే ఇంకెంత ఉంటే ఒకసారి మీకు ఆ శారీ తీసుకున్నాక అర్థమవుతుంది అనమాట. శారీ స్ట్రక్చర్ చూస్తే మొత్తం ఇలా ఉంటుందండి. కంప్లీట్లీ శారీ కోట ఇట్లా. దీన్ని తపాటియా కోట అంటారు. ఈ తపాటియా కోట నేను ఇంకెవరో పెట్టిన పేరు కాదు, మిల్ నుంచి ఆ పేరుతో వస్తుంది అనమాట. సో ఆ పేరే పెట్టేశాను, తపాటియా కోట. ప్యూర్ కాటన్ కోట. హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే చెప్పాను కదా, మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్. 1150 ఫ్రీ షిప్పింగ్. 1150 ఫ్రీ షిప్పింగ్ అంటే ఇంకా శారీ ప్రైస్ చూసుకోండి ఎంత తక్కువకి ఇచ్చేస్తున్నాను. నేను మాత్రం మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ ప్రైస్ మాత్రం ఆఫ్లైన్ ఆన్లైన్ ఒకే ప్రైస్. మీరు ఎక్కడికి వచ్చాక మేము ఎక్కడికి వచ్చాం తగ్గించాలని దయచేసి అనొద్దు. మీరు బయట చూసుకోండి, వేరే దగ్గర ఎక్కడైనా కూడా కంపేర్ చేసుకోండి. తక్కువ దొరుకుతున్నప్పుడు ఇంకా తగ్గించమంటే ఇంకా నేను లాస్ట్కి అమ్ముకోలేను కదండి, అది మీకు అర్థం చేసుకోండి కొంచెం. మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా, ఇంత దూరం వచ్చాకంటే ఇంకా నేను ప్రైస్ పెంచేయాలి. ఇంకొక 100 రూపాయలు 150 రూపాయలు పెంచేసి అది మీకు తగ్గించాలి. అట్లా అయితే అందరికీ నష్టపోతారు కదా, ఆన్లైన్ వాళ్ళు కూడా నష్టపోతారు. కాబట్టి హ్యాపీగా మంచి రీజనబుల్ ప్రైజెస్ అంటే రీజనబుల్గానే తీసేసుకోండి. ఇకపోతే శారీస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అండి, సేమ్ శారీ. ఇట్లా ప్లెయిన్ షిబోరి వస్తుంది పళ్ళుకి. ఇవి చూడండి, ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా షిబోరి ప్లెయిన్ వస్తుంది. బాడీలో మొత్తం ఇలా డిజైన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మరోసరికి మనకి ఇన్నర్ ఒక డిజైన్ ఉంటుంది, పైన ఒక డిజైన్ ఉంటుంది. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. సేమ్ ఈసారి నేను పెట్టడమే రీజనబుల్ ప్రైజెస్లో పెట్టేశాను. ఓకేనా. దీన్ని మాత్రం మళ్ళీ వచ్చేసి తగ్గించండి నన్ను మాత్రం దయచేసి అనొద్దు, ఆఫ్లైన్ వాళ్ళకి చెప్తున్నా. ఇది వచ్చేసి శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. చూసారు కదా కట్టుకుంటే ఎంత అఫీషియల్గా ఉందో చూడండి, సూపర్గా ఉంటుంది. మీరు బయటికి కూడా హ్యాపీగా కట్టుకెళ్ళిపోవచ్చు, అంత బాగుంది శారీ. నెక్స్ట్ శారీ అండి, మనం ఇంతకుముందు వైలెట్ ఆరెంజ్ చేసాం, అది కూడా వేసాను. ఇది వచ్చి చాలా క్లాసీ కలర్ అండి. వైలెట్కి మెహందీ కలర్లో హాఫ్ బార్డర్ వేసి చిలకల డిజైన్ వేసాం. చాలా క్లాసీగా ఉంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మన ఎంఎన్టీ లోగో. ఓకేనా. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇకపోతే కాపువీధిలో షాప్ ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు ఒకసారి నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. త్వరలో మేబీ ఒక 10 days 10 to 12 daysలో నేను మీకు అప్డేట్ ఇస్తానండి. అక్కడికి దగ్గరగా ఉన్నవాళ్ళు హ్యాపీగా తీసుకోండి. ఇక్కడ అక్కడ ఒకే ఐటమ్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఉండదేమో అనుకోవద్దు, దూరం ఉండేవాళ్ళు హ్యాపీగా ఆన్లైన్లో తీసేసుకోండి. ఆఫ్లైన్ వెళ్ళాలి అనుకొని ఫ్యాబ్రిక్ చూసి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ దగ్గర వాళ్ళు ఇక్కడికి రండి, అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళండి. నెక్స్ట్ శారీ అండి, బ్రౌన్ కలర్కి మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ అండి. ఎలా ఉందో చూసారా చీర. ఎవరిస్తారండి ఇంత మంచి డిజైన్స్ మీకు ఇంత మంచి ప్రైస్కి ఎవరిస్తారు చెప్పండి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. రెడ్ చూసారా, మిర్చి రెడ్ భలే వచ్చింది రెడ్. శారీ అంతా ఇలా ఉందండి. మొత్తం 17 డిజైన్స్ చేయించాను. 17 డిజైన్స్ అంటే ఈచ్ ఒక 15-20 అయినా కూడా ఎంత క్వాంటిటీ చేశాను ఒకసారి. కాబట్టి ఫాస్ట్గా తీసుకోండి. పాప ఒక మేడం మొన్న కోపం వచ్చేసింది మేడంకి, నాకు ఏమీ అనిపించలేదు కానీ కొంచెం అనిపించింది, బాధ అనిపించింది, నాకు కోపం వచ్చింది. కానీ ఏంటంటే మీరు ఏమో క్వాంటిటీ అంత చూపిస్తున్నారు, పక్క రోజు అడిగితే లేదంటున్నారంటే, అయ్యో పక్క రోజు కాదండి ఈవినింగ్ కల్లా అయిపోతున్నాయి మేడం అంటే, అలా ఎలా అయిపోతాయండి అంటున్నారు. నేను ఇంకేం చెప్పాలండి. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. బాడీ కలర్ వచ్చి బ్లాక్ తీసుకున్నాం, కింద బార్డర్ వైట్ తీసుకున్నాం. ఓకేనా. దీనికి ఆల్ ఓవర్ డిజైన్. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఫ్యాబ్రిక్, అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి బ్లాక్. వైట్ కాంట్రాస్ట్ ఇస్తే అలా బాగుండదని అలా ఇచ్చాను. సంపంగి కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ డిజైన్. చాలా లైట్ కలర్ బ్రౌన్ టు జీలో గ్యాప్ బార్డర్ తీసుకున్నాం. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇంకొచ్చేసి మన హట్ డిజైన్లో మామూలుగా డబల్ కలర్ అలా తీసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు మాత్రం ట్రిపుల్ కలర్ షేడ్లో తీసుకున్నాం. ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్కి మెహందీ అండ్ బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ హట్ డిజైన్. ఇక్కడ చూస్తే మీ కలర్ అర్థమైపోతుంది ప్లెయిన్లో చూస్తే. ఓకేనా. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. శారీ వచ్చాక డై చేసేటప్పుడే దాని తీరు తెన్నులు అర్థమైపోతాయండి మాకు. అంటే ఇది కలర్ ఎలా వస్తుంది, కట్టుకుంటే ఎలా ఉంటుంది,
అని క్లియర్గా అర్థమైపోతుంది. తర్వాత వచ్చి సేమ్ డిజైన్ అండి, చూసారా? దీన్ని మాత్రం మామూలుగా తీసుకోవట్లేదు కస్టమర్స్. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. దీని మీద కూడా చేశాను ఈ డిజైన్, ఓకేనా? ఇది వచ్చి శారీ. నెక్స్ట్ శారీ అండి, మన ట్రెడిషనల్ కలర్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో హాఫ్ బార్డర్ శారీ అంతా ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను. తర్వాత వచ్చేసి యాజ్ యూజువల్ ఈ చిలకల డిజైన్ మీకు తెలుసు కదా, వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్లో శారీ ఇలా ఉంటుంది. ఇది పళ్ళు, సారీ ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇంకా పోతే ప్రతిసారి మర్చిపోవడమే. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల శారీస్ ఎంత బాగున్నాయి అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అస్సలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ వచ్చేసి మన పీకాక్ బ్లూకి కనకాంబరం కలర్ కాంబినేషన్లో గ్యాప్ బార్డర్. ప్రతి కలర్ చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ సారీ అండి, ఇప్పటి వరకు మనము పిచువాయిలో డిఫరెంట్ కలర్స్ చేస్తాం కదా, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. లైట్ కోకో కలర్కి డార్క్ కోకో అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్లో చేసాం. ఇక్కడ చూసారా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో మన ఆవులు. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇది బ్లౌజ్. చాలా క్లాస్గా ఉంది శారీ మాత్రం, వేసుకుంటే మీకు తెలుస్తుంది. తర్వాత వచ్చి ఇది న్యూ డిజైన్ అండి, ఇప్పుడు నేను చూపించేది న్యూ డిజైను. లైట్ మెహందీకి పింక్ కలర్ కాంబినేషన్లో లైట్ బిస్కెట్ కలర్ గ్యాప్ బార్డర్ తీసుకున్నాం. ఈ శారీ వచ్చేసి మీకు డిజైన్ చూపిస్తాను. శారీ డిజైను ఇదే ఫస్ట్ టైం వేయడం, ఇది చాలా బాగుంది, కలంకారీ. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇది బ్లౌజ్. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా కొత్త కలర్ కాంబినేషన్. లైట్ వీట్ కలర్కి రామా గ్రీన్లో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇది వచ్చే శారీ అంతా ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. మీకు చీర ఎలా ఉంటుంది కదా, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ అయితే అద్దరిపోయిందండి. ఇంకా వస్తూనే ఉంటాయి కొత్త కాంబినేషన్లు, కొత్త డిజైన్లు. చాక్లెట్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ క్యాప్ బార్డర్. ఇది మనం వచ్చేసి ఈ డిజైన్ని ఎక్కువ చందేరీస్ మీద వేస్తుంటాము, సో దీని మీద కూడా తీసుకున్నాం. ఇది వచ్చేసి ఇట్లా మీకు జస్ట్ ఇక్కడ ఇంతవరకు మాత్రమే ఉండదండి డిజైన్, ఎందుకంటే ఆ బల్లకి శారీ కింద దిగిపోతుంది కాబట్టి అంతవరకే ఉండదు, ఓకేనా? ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. కలర్ కూడా చాలా అలా డై చేయగానే సప్పని లాగేస్తుంది, కలర్ భలే తీసుకుంటుంది క్లాత్. ఇది వచ్చేసి మనకి క్రాస్ ప్యాటర్న్లో అండి, త్రిబుల్ కలర్ షేడ్. ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఈ సారీ, చాలా బాగుంది. చూసారా, పింక్ కలర్కి లైట్ గ్రే కలర్కి గ్యాప్ బార్డర్ తీసుకొని, ఇది వచ్చేసి మనము పీకాక్ బ్లూతో డిజైనింగ్ చేసాం. ఇట్లా ఇదండి, ఈ కలర్ ఇలా వస్తుంది, డిజైన్ లేకుండా చూడండి మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇది బ్లౌజ్. తర్వాత శారీ అండి, మనం కోటాలో తర్వాత 120 కౌంట్లో లెమనెల్లో వైలెట్ చేసాం కదా, ఈ శారీ చూసారా ఎంత బాగుందో చూడండి. ప్యారెట్ గ్రీన్కి కోకో కలర్, డిసెంబరం కలర్ కాంబినేషన్, సారీ కోకో కాదు డిసెంబరం కలర్ కాంబినేషన్లో చేసాం. భలే వచ్చిందండి శారీ మాత్రం, సూపర్గా ఉంది. అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, ఎన్నెన్ని తీసుకునేది, ఎన్నెన్ని కట్టుకునేది. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇది బ్లౌజ్. డిసెంబరం కలర్ బ్లౌజ్ ఇచ్చాం, చాలా బాగుంది శారీ. కొన్ని ఫేవరెట్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి కదా, అలాగే ఇది కూడా నా ఫేవరెట్ డిజైన్ అండి. ఇది మనం వచ్చేసి చందేరిలో చాలా శారీస్కి వేసాము. లైట్ టమాటో పింక్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో శారీ అంతా ఇలా ఉంటుంది, ఓకేనా? ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్. మళ్ళీ చూపిస్తున్నాను, ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. కట్టుకుంటే కూడా అసలు చాలా లైట్ వెయిట్గా ఉంది. లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళకి, కొంచెం అఫీషియల్గా కావాలనుకునే వాళ్ళకి, జాబ్ హోల్డర్స్ ఎవరైనా కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. క్వాంటిటీ ఎక్కువ పెట్టాను, అయిపోతే మాత్రం దయచేసి నన్ను తిట్టుకోవద్దు, ఓకేనా? మళ్ళీ చేస్తూనే ఉంటాను, నేను మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. లతా కలెక్షన్స్ మాదిక మీరు కూడా.